నవదుర్గ సిరీస్ 7 ఇవాళ మేము అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారం చేసినాము. ఒకప్పుడు శివుడు పార్వతీదేవి ప్రపంచం భ్రమ అని చర్చించుకుంటూ ఆహారం లేకపోయినా జీవులు జీవించగలవని అన్నారు. కానీ శివుడు తన స్వరూపమైన భిక్షకుడిగా మారి పార్వతి వద్దకు భిక్ష అడగడానికి వెళ్ళాడు. కానీ పార్వతి అన్నపూర్ణ రూపంలో ఆహారం ఇవ్వనని నిరాకరించడంతో ఆకలితో ఉన్న శివుడు ఆమెను బతిమాలాడు. అప్పుడు పార్వతీదేవి ప్రపంచానికి ఆహారం అందించేది తననేనని నిరూపించడానికి శివునికి ఒక కప్పు అన్నం పెట్టింది. ఆ క్షణం నుండి అన్నపూర్ణాదేవి ఆహారానికి పోషణకు దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవతకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో వరనాడు పట్టణంలో తుంగభద్ర నది ఒడ్డున అగస్త్య మహర్షి స్థాపించిన అన్నపూర్ణాదేవి దేవాలయం, వారణాసి నగరంలో అన్నపూర్ణాదేవి మందిరం ప్రాముఖ్యమైనవి. అక్షయ తృతీయ అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణించబడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆ రోజు చాలా శుభప్రదమని భక్తులు నమ్ముతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.